జమ్మికుంటలో విజయోత్సవ శిల రెండవ తైలపు మీద నాకు మిత్రుడు వ్లాగర్ అయినటువంటి జమ్మికుంట నేటివ్ రామ్ కుమార్ భరద్వాజ గారు నిన్న సాయంత్రం నాకు ఒక వీరశిల్పాన్ని జమ్మికుంట వీరశిల్పాన్ని పంపించి అది 995 నాటి విజయోత్సవ శిల్పం అన్నారు. వారికి వారి జన్మభూమి మీద అపారమైన ప్రేమాభిమానాలు ఉండవచ్చు, కానీ ఈ శిల్పం గురించి చారిత్రకంగా పరిశీలించినప్పుడు దాంట్లో కొన్ని చర్చనీయమైన అంశాలు ఉన్నాయి. వీరికంటే ముందు డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి గారు చేసిన ఒక వీడియోలో ఈ విషయాన్ని చెప్పారు. పరిశీలించి చూస్తే ఈ శిల్పం అప్పటి శిల్పం దాని మీద ఉన్న లేబుల్ శాసనం అంత పురాతనమైనవి, అంటే 10వ శతాబ్దం నాటివి కావనిపించి. గతంలో మహబూబ్నగర్ జిల్లా తిమ్మారెడ్డిపల్లిలో ఇటువంటి శిల్పమే ఉందని నన్ను వీక్షణ ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ గారిని తన వెంట తీసుకెళ్లారు కీర్తిశేషులు సాదిక్ అలీ. అక్కడ మేము చూసినటువంటి ఒక అతిపెద్ద రాతి శిల్పం మీద చెక్కి ఉన్న 3 వరుసల వీరుల యాత్రా శిల్పాన్ని చూసినప్పుడు అది విజయోత్సవ శిల అని మేము నిర్ధారించుకున్నాం. అది కూడా 17వ శతాబ్దం నాటి శైలిలో చెక్కినటువంటి అర్ధశిల్పమే. ఆ గ్రామంలో అటువంటివి మరో 2-3 ఇటువంటి విజయోత్సవ శిల వంటివి ఉన్నాయి. చాలా రోజుల తర్వాత అటువంటి శిల్పం మరొకటి కనిపించింది. వేరే చోట్ల ఉన్నటువంటి శిల్పాలు కూడా అవి వీరుల శిల్పాలు, వేట సందర్భం శిల్పాలు అని అర్థం చేసుకున్నాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట శివాలయంలోని దీపస్తంభం మీద చెక్కినటువంటి క్రీస్తకం 995 నాటి ఏప్రిల్ 5వ తేదీ అక్షయ తదియ రోజున వేసినటువంటి శాసనంలో తొలుత అప్పటి పరిపాలనా ప్రభు అయినటువంటి ఆహోమల్లు లేదా 2వ తైలపుని యొక్క ఉత్తర దిగ్విజయ యాత్ర ఉప్పల అంటే పారమార రాజుల రాజ్యాన్ని గెలిచినట్టు ప్రస్తావించి, జమ్మికుంట ఆమ అధికారి అతన్ని గావుండ అంటారు. జమ్మికుంట గావుండ నాగయ్య గావుండ ఆయన జమ్మికుంటలోని ఆ శివాలయంలోని తైలేశ్వరునికి ఆదిత్యునికి ఒక కండుగా అంటే ఒక పుట్టి పండే తరి భూమిని 10 మర్తుల మెట్ట భూమిని కానుకగా ఇచ్చాడు. అతని భార్య వేమకబ్బే పాత రాజభూమి మధ్యలో ఉన్నటువంటి ఒక 120 మర్తుల మెట్ట భూమిని, ఒక రాటనాన్ని, 3 కండుగలు అంటే 3 కుట్లు బండి భూమిని ఆ దీపస్తంభానికి దానం చేసింది. ఈ విషయం జమ్మికుంట శాసనంలో ప్రధానమైన అంశం. జమ్మికుంట పట్టణంలో ప్రస్తుతం ఉన్నటువంటి రైతు వేదిక పక్కన ఒక రాతి గుండు మీద చెక్కి ఉన్నటువంటి శిల్పం పైన 17 లేదా 18 శతాబ్దాల నాటి తెలుగు లిపి, తెలుగు భాషలో చెక్కిన నామశాసనం, లేబుల్ శాసనం మర్రిపల్లి జగ్గయ్య అని ఉంది. స్పష్టమైన తెలుగులో కనపడుతుంది. దాని కింద శిల్పం మధ్యలో అశ్వారూఢుడు గుర్రం పైన ఒక వ్యక్తి, అతని తల కిరీటం ఉంది, కుడి చేత ఖడ్గం, ఎడమ చేత గుర్రం కళ్ళెం పట్టుకుని ఉన్నాడు, దక్షిణాభిముఖంగా ఉన్నాడు. అతని తలపైన గొడుగు పట్టిన భటుడు గుర్రం వెనకాల నిలబడి ఉన్నాడు. గుర్రం ముందు రాజపతాకాన్ని ధరించినటువంటి మరొక భటుడు ఉన్నాడు. ఆ భటుని ముందర ఒక కోడి కనపడుతూ ఉన్నది. ఇది ఆ శిల్పం యొక్క వర్ణన. ఆ శిల్పంలోని అశ్వారూఢుడు ధరించిన వస్త్రాలు గాని, భటులు ధరించిన శిరస్త్రాణాలు గాని ఇవేవి కూడా 9వ శతాబ్దానికి లేదా 10వ శతాబ్దానికి సంబంధించినటువంటి వస్తు విశేషాలు కావు. కాకుండా ఆ కాలంలో 10వ శతాబ్దంలో ప్రతి శిల్పం చాలా సౌష్ఠవంగా, అందంగా, వివరాలతో చెక్కబడినటువంటివి. ఈ శిల్పంలో ఆ వివరాలు గాని, ఆ శిల్ప సౌష్ఠవం గాని లేదు. కనుక ప్రతిమా లక్షణాలను బట్టి, చెక్కిన శైలిని బట్టి ఈ రాతి గుండు మీది శిల్పం, జమ్మికుంట రాతి గుండు మీద ఉన్న శిల్పం 17-18 శతాబ్దాలకు చెందినదే గాని 10వ శతాబ్దానికి చెందినది కాదు. అందువల్ల అది 10వ శతాబ్దం నాటి 2వ తలుపుని విజయోత్సవ శిల అనడానికి అవకాశం లేదు. ఇది మనం గమనించాల్సిన అంశం. థ్యాంక్ యూ.